మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ఒక విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీ తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్, పివి నరసింహరావు ఆర్థిక విప్లవం, రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి భారతదేశ నిర్మాణానికి కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు, 18 సంవత్సరాల ఓటు హక్కు కావచ్చు, రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ యాక్టులు కావచ్చు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజ్గార్ పథకాలను తీసుకొచ్చుకోవచ్చు. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేశారు. వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.